నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి. 2025 మార్చి 23 నుండి 29 వరకు వార ఫలితాలు. ఈ వారంలో చంద్రుడు ధనుసు రాశి మీద, మకర రాశి మీద, కుంభరాశి మీద, మీనరాశి మీదుగా సంచారం చేస్తాడు ఈ వారం మొత్తంలో. అయితే ద్వాదశ రాశులకి ఆయా స్థానాల నుండి ఎలా ఫలితాలు ఉంటాయో చూద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారంలో చంద్రుడు ధనుసు మీద, మకరం, కుంభమీనాల మీదుగా సంచారం చేస్తాడు. అయితే వీరికి ఈ వారంలో ఉద్యోగస్తులకి బాగుండలేదు. మేషరాశికి చెప్పాలంటే కనుక 9, 10, 11, 12 స్థానాల మీద చంద్ర సంచారం చేస్తాడు. అయితే ఈ వారంలో ఉద్యోగస్తులకి బాగుండలేదు అని చెప్పచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్కి, జాబ్స్కి కూడా బాగాలేదని చెప్పాలి. ఫలితాలకి ఉద్యోగానికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు అంటే మార్పులు చేర్పులకి మారదామని, వేరే కొత్త జాబ్ ఎత్తుక్కుందామని దానికి అంత అవకాశాలు లేకుండా ఉన్నాయి. కాబట్టి ఉన్న ఉద్యోగంలోనే కొంచెం ఓర్పుతో పనిచేస్తూ ముందుకు వెళ్లాల్సిందిగా సూచన. ఇక ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. గౌరవంకి అయితే పర్వాలేదు. అయితే ప్రమోషన్కు కూడా అవకాశాలు ఉన్నా చింతల నుండి కొంత విముక్తి ఉంటుంది. ఓవరాల్గా అయితే కనుక ఆర్థికంగా పరిస్థితి మెరుగవుతుంది. ఖర్చులు ఇంకా ఎక్కువగా ఉంటాయి, అధికంగా ఉంటాయి ఆర్థికంగా. అయితే ప్రేమికులు విడిపోయేది ఉంటుంది. ప్రేమ జీవితాన్ని మెరుగుపరచడానికి ఏకైక మార్గం వాదనలకి, అనుమానాలకి, అపార్థాలకి దూరంగా ఉండటమే వీరు చేయాల్సిన పని. ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. 12లో శుక్రుడు రాహు ప్రభావంలో ఉంటాడు. కాబట్టి అపార్థాలు, అనుమానాలు, ఊహాగానాలు, ఉద్రిక్తతలు, గందరగోళం కలిగిస్తాడు. ఈవెన్ దంపతుల మధ్య కూడా ఇలాగే ఉంటుంది పరిస్థితి. కొంత దూరం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దూరాన్ని పాటించండి ఈ విషయాలకి. ఇక విద్యార్థులకైతే వీరికి ఒక మార్గనిర్దేశం అనేది అవసరం. ఎందుకంటే సీనియర్స్ని సంప్రదించాలి వీరు ఈ విషయానికి. విద్యలో వారు ఎదుర్కొనే అడ్డంకులను అర్థం చేసుకోవడానికి ఎక్కువగా వీరికి సహాయపడతారు వాళ్ళు. ఇక స్నేహితుల వల్ల అవనివ్వండి, సోషల్ మీడియా వల్ల అయితేనేమి చెడు అలవాట్లకి కొన్ని అలవాటు పడే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశీ విద్యకి, హైయర్ ఎడ్యుకేషన్కి కూడా చాలా ఖర్చులు, సమస్యలు సూచిస్తున్నాయి. ఇక ప్రాపర్టీ విషయాలకి అంత అనుకూలతలు కనిపించడం లేదు ఈ వారంలో. రియల్ ఎస్టేట్ వారికి అనుకూలంగా ఉంటుంది. అయితే కోపంతో బయటకు వెళ్ళడం, నిర్లక్ష్యంగా వాహనం నడపడం వంటి పనులు వీరు ఈ వారంలో మానుకోవాలి. యాక్సిడెంట్కి అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా. ఏదైనా ఆకస్మిక సమస్య కూడా వీరిని బాధ పెట్టవచ్చు ఈ వారంలో. అజాగ్రత్తగా ఉండకండి. ఇక తొందరపాటుగా ప్రవర్తించేది ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. ఇక స్టాక్స్కి, ఇన్వెస్ట్మెంట్స్కి అనుకూలం లేదు ఈ వారం. ఇక బయట తినడం, ఫుడ్ విషయంలో కానీ ఆహార పానీయాల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇన్ఫెక్షన్స్కి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఆరోగ్యం పట్ల ముఖ్యంగా తల, చర్మం, కళ్ళు, కడుపుకి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఇది ఓవరాల్గా వారంలో జరిగే మామూలుగా సంఘటనలు ఇవి. ఇక అయితే కొన్ని డేట్స్ ప్రకారంగా చూస్తే కనుక 23, 24 తేదీల్లో వారం ప్రారంభంలో ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగా సూచిస్తున్నాయి. కుటుంబంతో కూడా కొంత సమయాన్ని గడపటానికి అవకాశం ఉంది. ఇక 25, 26 తేదీల్లో వ్యాపారంలో అనుకూలంగా లేదు. ప్రభుత్వంలో ఉన్నత స్థానాన్ని స్వీయ ప్రయత్నాల ద్వారా మంచి ఆదాయాన్ని లేదా సంపదకి ఆస్కారాలు కనపడుతున్నాయి. కానీ వ్యక్తిగత జీవితంకి అసమ్మతిని ఇస్తుంది ఈ సమయం. 25, 26 తేదీల్లో స్నేహితులు, బంధువుల మద్దతు కూడా లభిస్తుంది ఈ తేదీల్లో. అయితే 27, 28 తేదీల్లో వీరు ఒకటి కంటే ఎక్కువ వనరుల నుండి ఆదాయాన్ని పొందే అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక స్థిరత్వంకి ఎక్కువ కష్టపడతారు ఈ సమయంలో. సామాజికంగా మంచి ఇమేజ్, పిల్లల పట్ల ఆప్యాయతగా ఉండేదానికి కూడా సూచిస్తుంది. కాకపోతే ఆర్థిక విషయాలకి ఆరాటం ఎక్కువగా ఉండి కొంత మానసికంగా స్ట్రెస్కి గురవ్వచ్చు ఈ కాలంలో అని చెప్పచ్చు. ఇక చివరి వారాంతం రోజున 29న ప్రయాణాలకి అవకాశాలు ఇస్తుంది ఈ సంచారం. మేనంలో చంద్ర సంచారం విదేశాల నుండి కూడా కొంత లాభాలు కూడా ఆశించవచ్చు. వ్యాపార లాభాలు, ఉద్యోగంలో రాణించేది, దంపతుల మధ్య భౌతిక సుఖాలకి, విద్యార్థులకి ఉన్నత విద్యకి, స్నేహ సంబంధాలకి, పోటీ పరీక్షలకి, ఆర్థిక స్థిరత్వంకి, ఆదాయం
ఇలా చాలా అంశాలు బాగానే ఉంటాయి అని చెప్పచ్చు. అయితే కొంచెం మిశ్రమంగా ఉంటాయి, హెచ్చుతగ్గులు ఉంటాయి కాబట్టి అక్కడక్కడ. అయితే పనుల్లో కొద్దిపాటి అడ్డంకులు ఎదుర్కొనేది కూడా ఉంటుంది. ఈ ఓవరాల్గా దుర్గామాత ఆరాధన శ్రేయస్కరం, మంచి మంచి ఫలితాలకే అని చెప్పడం జరుగుతుంది. ఇక తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశికి 8, 9, 10, 11 స్థానాల మీదుగా అంటే ధనస్సు, మకరం, కుంభ, మీన రాశులు అవుతాయి. 8, 9, 10, 11 స్థానాల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది ఈ వారానికి. ఇక ఇన్వెస్ట్మెంట్కి, దీర్ఘకాలిక లఘు పెట్టుబడులకు కూడా అనుకూలం లేదు అని సూచిస్తుంది. ఇక మోసపోయే అవకాశం ఉంటుంది ఎక్కువగా వీరు ఈ విషయాలకి. విద్యార్థులకు బాగుంటుంది, హైయర్ ఎడ్యుకేషన్ వారికి చాలా అనుకూలం. కాకపోతే కొద్దిపాటి ఖర్చులు అధికంగా ఉంటాయి, ఓపిక అవసరం, కొంచెం జాప్యాలు కూడా ఉండొచ్చు. స్టాక్స్కి, ఇన్వెస్ట్మెంట్కి సమయం ఉత్తమంగా లేదు. వ్యాపారానికి కష్టపడే సమయంగా సూచిస్తుంది. 27, 28 తేదీల్లో కొంత పోరాటాలకి అవకాశం ఉంటుంది వ్యాపారంలో. ఉద్యోగస్తులకి అనుకూలతలు లేవు, సమస్యలు ఎదురవ్వచ్చు. సహోద్యోగులతో సమస్యలు, ఈర్ష్యలు, కుట్రలకు అవకాశాలు ఉంటాయి 27, 28 తేదీల్లో. ముఖ్యంగా దూరంగా ఉండాలి వీటికి. ఉద్యోగస్తుల మధ్య రాజకీయాలలో పాల్గొనవద్దు, మనకి నష్టాలు ఉంటాయి కాబట్టి. ఇక 25, 26 తేదీల్లో ఉద్రేకపడకుండా కూల్గా ఉండేలా ఉండాలి. హఠాత్తుగా వ్యవహరించేది నివారించండి. అంటే ఎక్కువగా ఉద్రేకపడటం వల్ల, సడన్గా వీళ్ళు రైజ్ అవటం వల్ల వీళ్ళకి మానసిక సమస్యలు కానీ, అవతలతో ప్రాబ్లం కానీ రావచ్చు. ఇంటిలో మతపరమైన కార్యక్రమాలకు అవకాశాలు ఉన్నాయి. ఇక ఇవి కుటుంబ సంబంధాలు పెరగటానికి ఈ పూజలు మంచిగా అవకాశం. ఈ 23, 24 తేదీల్లో అయితే ప్రారంభంలో చాలా ఉత్సాహంగా ఉన్నట్లే ఉన్నా దీర్ఘకాలిక లేదా అనారోగ్య సమస్యలు తల ఎత్తేది కనిపిస్తుంది. జాగ్రత్త ఉండాలి. ఉదయాన్నే నిద్ర లేవటం, మానసిక విశ్రాంతి కోసం బయటకు వెళ్ళడం, దినచర్య చేసుకోవాలి. ఒత్తిడిని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది అనేది చెప్పడం జరుగుతుంది. ఇక వారాంతంలో 29వ తేదీన భాగస్వామితో సామరస్యాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది ఎక్కువగా వీరు. అయితే భౌతిక సుఖంకి అవకాశం ఉంది. దూర ప్రయాణాలకి, చిన్న ప్రయాణాలకి అవకాశం ఈ వారంలో. వీరు సూర్యారాధన, దుర్గామాత ఆరాధన, గురు పూజలు, శనికి, శనివారాలు, పరిహారాలు శ్రేయస్కరం. ఇది ఇక మిథున రాశి వారికి ఈ రాశి నుంచి 7, 8, 9, 10 స్థానాల్లో చంద్ర సంచారం ఈ వారంలో జరుగుతుంది. ఈ వారం వీరికి ఆరోగ్యం పర్లేదు ఓవరాల్గా. చిన్న జ్వరాలు, ఇన్ఫెక్షన్స్కి, భుజాలకు సంబంధించిన నొప్పులకి అవకాశం సూచిస్తోంది. ఇక 23, 24 తేదీల్లో ఆహార పానీయాలు అజాగ్రత్తలకి చర్మం, గొంతు లేదా తల సమస్యలు వస్తాయి. జాగ్రత్తగా చూసుకోవడం మంచిది, జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. బయట తిండి తినకుండా. జీవిత భాగస్వామి మరియు వ్యాపార భాగస్వాములతో కూడా విభేదాలు రావచ్చు. కోపాన్ని నియంత్రించుకుంటే సరిపోతుంది. వ్యాపారాలకి లాభాలు ఆలోచించలేరు. ఇబ్బందులు, ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి ఎక్కువ లాభాలు ఆశించలేరు. ప్రయాణాలకి, విదేశీ వ్యాపారాలకి కొంత అవకాశం ఉంటుంది. అయితే నూతన వ్యాపారాలకి ఇన్వెస్ట్ చేయడానికి మంచి సమయంగా ఉంటుంది ఈ 23, 24 తేదీల్లో. ఇక 25, 26 తేదీల్లో వ్యాపారంలో ఆకస్మికంగా కొత్త అవకాశాలను ఎదుర్కోవచ్చు. కాకపోతే కొన్ని ఇబ్బందులు ప్రారంభంలో ఎదురవ్వచ్చు. అయితే పార్ట్నర్ మద్దతు లభిస్తుంది ఈ విషయాలకి. అయితే ఖర్చులు మాత్రం అధికంగా ఉంటాయి. వాహనాలతో జాగ్రత్త అవసరం. కీళ్ళ నొప్పులకి అవకాశం 25, 26 తేదీల్లో కూడా కొంచెం. 27, 28 తేదీల్లో ఉద్యోగస్తులకి మార్పులకి అవకాశాలు ఉన్నాయి. వర్కింగ్ ఎన్విరాన్మెంట్ వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఆదాయం పెరగవచ్చు, అయితే ఖర్చులు మాత్రం ఉంటాయి అధికంగా. ప్రమోషన్కి కూడా అవకాశాలు ఉంటాయి, కొంత ఆశించవచ్చు. రచయితలకి, పుస్తకం రంగానికి చెందిన వారికి కూడా మంచిది. విదేశీ దూర ప్రయాణాలకు అవకాశం 27, 28 తేదీల్లో కూడా. ఇక వారాంతం లోపు ఉద్యోగాలకు అవకాశాలు, ప్రమోషన్ రావచ్చు. వ్యాపారాలకు బాగుంటుంది, కష్టపడి పనిచేస్తారు. ఇక ఓవరాల్గా స్నేహితుల, బంధువుల మద్దతు లభిస్తుంది. హోదాకి బాగానే ఉంటుంది. విద్యార్థులకి దాసి మళ్ళీ అవకాశాలు ఉంటాయి. విలువైన సమయాన్ని వృధా చేసుకుంటారు విద్యార్థులైతే. కొత్త పరిశోధనకు కూడా మంచిది. అంకిత భావంతో కష్టపడాలి కాకపోతే. ఇక ప్రేమికులు అనుమానాలు, అపార్థాలతో దూరం అయ్యేది ఉంటుంది. ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది వీరికి ఈ వారంలో. హెచ్చుతగ్గులుంటాయి. ఖర్చులు, ప్రయాణాలు, ఆధ్యాత్మిక కార్యకలాపాలు మొదలైనవన్నీ చోటు చేసుకుంటాయి.
ఇక గురు పూజలు, శనికి కుజునికి పరిహారాలు, విష్ణు సహస్రనామాల పఠనం, విష్ణు పూజలు సమస్యలకు అడ్డంకులకు శ్రేయస్కరం అని సూచించడం జరుగుతోంది. ఇది ఈ మిథున రాశి వారికి. ఇక కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చంద్రుడు 6, 7, 8, 9 రాశి నుండి సంచారం చేస్తున్నాడు. ఇక 23, 24 తేదీల్లో భౌతిక సుఖం, ఆనందం ఉంటుంది. వీరికి ఎక్కువగా ఆర్థిక లాభాలు ఉంటాయి. విలువైన ఆభరణాలు కొనుగోలుకి సూచనలు ఉన్నాయి. ఆరోగ్యంగా ఉంటారు. తన ప్రయత్నాల ద్వారా విజయం ఉంటుంది. వీరు ఏ పని తలపెట్టినా సేవింగ్స్ చేసేది ఉంటుంది. సంతోషంగా ఉంటారు అనేది చెప్పచ్చు. శత్రు బాధలు కూడా కొంచెం తగ్గుముఖం ఉంటాయి. ఇక 26, 27 తేదీల్లో దంపతుల మధ్య బాగానే ఉన్నట్లుంటుంది. కాకపోతే కొంత ఉద్రిక్తతలు ఉన్నట్లుండి కలిగేదానికి ఆస్కారాలు ఉండొచ్చు. అప్పుడప్పుడు చాలా ఓపికగా సమస్య వచ్చినప్పుడు అధిగమించడం ముఖ్యం. వ్యాపారాలకి ఆకస్మిక లాభాలు కలిగేదానికి ఆస్కారం, అలాగే అధిక ఖర్చులు ఉంటాయి. ఇక 27, 28 తేదీల్లో ఇంటికి, కారు మరమ్మతులకి ఖర్చులు ఉండేది కనిపిస్తోంది. జాగ్రత్తగా ఉండాలి. ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండవచ్చు. స్టాక్స్కి కొంత అనుకూలం, కాకపోతే అనుభవజ్ఞుల సలహా తీసుకోవాల్సి ఉంటుంది ఈ విషయాల్లో. ఇక 29 తేదీ విదేశీ ప్రయాణాలకు, ఉన్నత విద్యకి, ఆధ్యాత్మిక విషయాలకి మంచిది. ఆర్థిక లాభాలు, సోదరులు, బంధువులు, సహోద్యోగులతో మంచి సంబంధాలు ఉంటాయి. ఇంటిలో కొన్ని శుభకార్యాలకు చేసేదానికి కూడా ఉంటుంది. కొంత అవమానాలకు ఆస్కారం, అపనిందలకు చింతలు కూడా ఉండొచ్చు. ఆరోగ్య సమస్యలకి ఆస్కారం ఉంటుంది. ఇక వారాంతం రోజున అనేది ఓవరాల్గా పోటీ పరీక్షలకు, కాంపిటీషన్స్కి మంచి సమయం. స్పోర్ట్స్లో ఉన్నవారికి మంచి విజయాలు సాధిస్తారు. ఆరోగ్యపరంగా శారీరక నొప్పులు, కళ్ళకి, మడమలకి సంబంధించి అదనపు జాగ్రత్తగా ఉండాలి. మెడకి సంబంధించి కూడా ధ్యానం, యోగా చేయండి. సూర్యారాధన, విష్ణు పూజలు, సుబ్రహ్మణ్య ఆరాధన మరింత శ్రేయస్కరంగా ఉంటుంది. ఇక తదుపరి సింహరాశి. సింహరాశిని అనుసరించి 5, 6, 7, 8 స్థానాల మీదుగా ఈ వారంలో చంద్రుడు సంచారం చేస్తాడు. అయితే 23, 24 తేదీలకి హైయర్ ఎడ్యుకేషన్కి కొంత ఇబ్బందులు ఉన్నా ఉత్తీర్ణతకు ఉంటుంది. స్టాక్ మార్కెట్లో అవాయిడ్ చేయాలి. ఈ 27, 28 తేదీల్లో దంపతుల మధ్య, భాగస్తుల మధ్యన సామరస్యాన్ని కాపాడుకోవడం ముఖ్యంగా ఉంటుంది. దూరం అయ్యేదానికి కూడా ఉంటుంది. జాబ్ మారాలనుకున్న వారికి మార్పులకి అవకాశం కూడా ఉంటుంది. వారాంతంలో ఖర్చులు, డబ్బు సంబంధిత వివాదాలు, బాధలు పడేది దానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఇక 25, 26 తేదీల్లో రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు సానుకూలంగా ఉంటుంది. అయితే వ్యాపారం గందరగోళంగా ఉంటుంది. పెట్టుబడి పెట్టేటప్పుడు మంచి సలహా సంప్రదింపులతో నిర్ణయం చేయాల్సి ఉంటుంది. బాసుతో సంబంధం మెరుగవుతుంది. ఈ ఉద్యోగంలో అయితే మంచి ప్రశంసలు కూడా పొందుతారనేది చెప్పవచ్చు. అయితే వారాంతంలో ఉద్యోగంలో మార్పులు మారే అవకాశం, ప్రస్తుత జాబులో కొంచెం అసంతృప్తి ఉండి మారే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ వారం ప్రారంభంలో దీనమాట. ఇక వారాంతంకి ఖర్చులు, డబ్బు సంబంధిత వివాదాలు, బాధలు పడేది ఉండొచ్చు. జాగ్రత్త పడాల్సిన సమయం. కోర్టు వ్యవహారాలకి, శత్రువులకి ప్రతికూలంగా ఉంటుంది. వారాంతంలో సహ ఉద్యోగితో కొంత సమస్యలు ఎదుర్కొనేది ఉంటుంది. శారీరక, మానసిక బాధలు ఉండేది సూచిస్తుంది. దొంగతనాలకు అవకాశం ఉంటుంది. గురునికి, విష్ణువుకి, దుర్గామాతకి, గణపతి ఆరాధనకి ప్రతికూలతలకి తగ్గించును. ఇది సూచిస్తుంది. ఇది ఇక ఈ వారంలో వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారం అది. ఇక కన్యారాశి. కన్యారాశిని అనుసరించి 4, 5, 6, 7 రాశుల మీదుగా చంద్ర సంచారం చేస్తాడు. ఇక 23, 24 తేదీల్లో విద్యార్థులు తమ కోరుకున్న దూర ప్రదేశాల్లో అయినా సరే అడ్మిషన్స్ పొందే అవకాశం ఉంటుంది. కానీ దృష్టి పెట్టాలి. కాంపిటీషన్ ఎంట్రన్స్లకి కష్టపడాలి. ఖర్చుల కారణంగా కొంత గృహంలో ఉద్రిక్తతలు ఉండేది కనపడుతుంది. భూమి, ఆస్తికి సంబంధించిన విషయాలకి నష్టాలు కనపడుతుంది. వాహన ప్రమాదాలకి అవకాశాలు ఉంటాయి. ఆహార పానీయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బయట ఆహారంకి జాగ్రత్త. ఆరోగ్యంగా ఉండటానికి దినచర్యను మార్చుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా వీరు స్నేహితులతో, తమ్ముళ్ళతో, బంధువులతో విభేదాలకి, గొడవలకి అవకాశం ఉంటుంది వారం ప్రారంభంలో. ఇక 25, 26, 27, 28, 29 తేదీలకి చూస్తే వ్యాపారం సంబంధిత విషయాలకి బాగుంటుంది. దీర్ఘకాలిక ఆర్థిక లాభాలు ఉంటాయి. వ్యాపార పెట్టుబడులకు అయితే ఆసక్తి ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ప్లాన్ చేసుకోవచ్చు.
రియల్ ఎస్టేట్ వారికి కూడా బాగుంటుంది. అయితే ఇతర వ్యాపారస్తులకి మాత్రం కష్టపడి పని చేయాల్సి ఉంటుంది, కొన్ని కష్టాలు కూడా ఎదురవుతుంది వారికి. జాగ్రత్తగా ఉండాలి ఈ సమయం. ఈ వారంలో స్వల్ప నిర్లక్ష్యం కూడా అవాంఛనీయ పరిణామాలకు దారితీస్తుంది కాబట్టి శత్రువులపై ఆధిపత్యం సంపాదించేలా ఉంటుంది. ఇక వారం చివరి రోజున ప్రేమికులకి జీవిత భాగస్వాములకి మధ్య ఈగోకి సంబంధించిన క్లాషెస్, సమస్యలు, వివాదాలు తల ఎత్తే అవకాశం ఉంది కాబట్టి ఓపికగా ఉండటం చాలా అవసరం. ఉద్యోగస్తులకి కష్టాలతో నిండిన వారం అని చెప్పొచ్చు. ముఖ్యంగా సహ ఉద్యోగులతో సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఓవరాల్గా చూస్తే వ్యాపార పెట్టుబడులు లాంగ్ టర్మ్కి మంచి లాభాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్కి, విద్యార్థులు కోరుకున్న చోట అడ్మిషన్స్కి బాగుంటుంది. ప్రయాణాలకి ఇబ్బందులు, ఆర్థికంగా సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వాహన ప్రమాదాలు, ముఖ్యంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విషయాలకి ఖర్చులు పరిమితం చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా. ఇక విష్ణు పూజలు, గణపతి ఆరాధన శ్రేయస్కరం ఈ కన్యా రాశి వారికి అని చెప్పొచ్చు. తదుపరి తులారాశి. ఈ తులారాశిని అనుసరించి 3, 4, 5, 6 రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. ఈ వారం ప్రారంభంలో 23, 24 తేదీల్లో స్నేహితులు, బంధువులు, పెద్దలు మద్దతు ఉంటుంది. ధైర్యంగా ఉంటారు. శుభ ఫలితాలకి అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ పొందవచ్చు, అవకాశం ఉంటుంది. సంపదను పొందేది ఉంటుంది. శత్రువులను ఓడిస్తారు. అయితే ప్రయాణాలకి ఇబ్బంది పడతారు. ఆరోగ్యం బాగుండదు. వాద్యాలకి దూరంగా ఉండాలి ఈ రోజుల్లో. ఇక 25, 26 తేదీలకి లాభదాయకమైన కొత్త ప్రాజెక్ట్స్ని పొందేది కనిపిస్తుంది, లేదా అగ్రిమెంట్స్కి అవకాశం ఉంటుంది. అయితే సిగ్నేచర్ చేసే ముందు ఆచితూచి వ్యవహరించేదిగా ఉండాలి. అంటే 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. విద్యార్థులకి కష్టపడేది ఉంటుంది బాగానే. ఉన్నత విద్యకి ఆటంకాలు, అనుకూలం లేదు. కుటుంబంలో సమస్యలకు ఎక్కువగా అవకాశం కల్పిస్తుంది ఈ వారం. ఆర్థిక అస్థిరత ఉంటుంది. భూమి, రియల్ ఎస్టేట్లో నష్టాలు, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఉద్యోగస్తులకి మార్పులు, ప్రమోషన్కి సంబంధించి కూడా సమాచారం ఉండదు. అయినా శ్రద్ధగా ఓపికగా పనిచేయాల్సి ఉంటుంది వీరు ఈ వారంలో, ఈ 25, 26 తేదీల్లో ఉద్యోగస్తులు. అయితే కొంత పార్ట్ టైం జాబ్ చేసేది కొంత ఆదాయానికి కూడా అవకాశం ఉంది. పార్ట్ టైం జాబ్కి ద్వారా ఆదాయాన్ని. ఇక 27, 28 తేదీల్లో సంతానానికి కొంత అనారోగ్య సూచనలు ఉన్నాయి. విద్యార్థులకి దూర ప్రాంత విద్యకి ఆటంకాలు కలిగేది ఉంది. ప్రేమికుల మధ్య పరీక్షగా ఉంటుంది. సంబంధంలో సమస్యలు వస్తాయి. నిజాయితీగా ఉండటం చాలా ముఖ్యం వీరి మధ్య. భూమి, వస్తువాహన సౌఖ్యం తక్కువ ఉంటుంది ఈ వారం, ఈ 27, 28 తేదీల్లో. జీవిత భాగస్వామితో కూడా నిజాయితీగా ప్రవర్తించాలి. బహిరంగంగా ఉండటం చాలా అవసరం ఈ సమయం. వారాంతానికి అయితే వీరు తలపెట్టిన పనులకి పూర్తి చేసేది ఉంటుంది. ఖర్చులు పరిమితం చేసుకుంటారు. ప్రయత్నాలకి ప్రయోజనాలను పొందుతారు. శత్రువుల బాధ అయితే తగ్గుతుంది. మొత్తానికి ఈ వారం ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. వారాంతానికి 26 తర్వాత రుణాలు పొందేదానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఓవరాల్గా తలనొప్పి, స్త్రీల నుండి ఇబ్బంది, చెడ్డ పేరు, జీవిత భాగస్వామితో ఇబ్బంది, ఈ విషయాలకి శ్రద్ధ తీసుకోవాలి. ఎక్కువగా ఈ విషయాల్ని గమనింపులో ఉంచుకోవాలి. గురుకి, శనికి, బుధునికి పరిహారాలు మంచిది. ఇక వృశ్చిక రాశి. ఈ రాశి నుంచి 2, 3, 4, 5 స్థానాల మీదుగా చంద్ర సంచారం ఈ వారంలో. ఆర్థికంగా 23, 24 తేదీల్లో ముఖ్యంగా వారంలో బాగుంటుంది. చాలా ఆర్థిక లాభాలు ఉంటాయి. జీవిత భాగస్వామి మరియు మీ కుటుంబంతో గొప్ప సమయాన్ని గడుపుతారు. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. ఇక 25, 26 తేదీల్లో పోయిన విశ్వాసం తిరిగి పొందుతారు. 27, 28 తేదీలకి భూమి, రియల్ ఎస్టేట్లో నష్టాలు, విద్యార్థులకు అనుకూలంగా లేదు. ఖర్చులు పెరుగుతాయి. కొత్త ఉద్యోగానికి అవకాశాలు వస్తాయి. కుటుంబంతో సంతోషం పొందుతారు. భూమికి సంబంధించిన వివాదం ఉంటే వాటిని కూడా నివారించుకోవాలి ఈ తేదీల్లో, ముఖ్యంగా ఈ వారంలో అని చెప్పవచ్చు. ఇక వారాంతంలో కొత్త పరిచయాలకి దారితీస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి అనుకూలమైన వారం కాదు ఇది. గందరగోళ స్థితిలో ఎటువంటి మార్పును ఆలోచించకూడదు వీరు. అది స్ట్రెస్కి కారణం కాకూడకుండా చూసుకోవాలి. ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు, వ్యాపారంలో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి సంబంధించిన లాభాలకి అవకాశం కొద్దిపాటిగా కనిపిస్తుంది. ప్రయాణాలలో ఖర్చులు ఎక్కువగా చేస్తారు.
ఇక ఓవరాల్గా విద్యార్థులు నైపుణ్యాల మీద దృష్టి పెట్టిన పరీక్షల్లో త్వరగా విజయం సాధించగలరు అనేది. ఓవర్ కాన్ఫిడెన్స్ పోయేది ఎక్కువగా ఉంటుంది విద్యార్థులకి ఈ వారంలో. ఎప్పుడూ కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ మంచిది కాదు. ప్రారంభంలో ఉత్సాహంగా ప్రారంభం అవుతుంది ఈ వారంలో వీరికి, ఈ రాశి వారికి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి, కానీ ఉద్రిక్తత ఉండేదానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి కుజునికి, శనికి, రాహువుకి పరిహారాలు చేసుకోవడం శ్రేయస్కరం. ఇక ధనుసు రాశి. ఈ ధనుసు రాశిని అనుసరించి చంద్రుడు 1, 2, 3, 4 రాశుల మీదుగా చంద్ర సంచారం చేస్తాడు. ఇక 23, 24, 25, 26 తేదీల్లో అయితే జీవిత భాగస్వామితో వైవాహిక సంబంధంకి ఇబ్బంది పెట్టవచ్చు. వివాహ జీవితంకి ప్రేమ తగ్గుతుంది. పాత కోపం తలెత్తి పాత విషయాలు కూడా వీరి బంధంకి ఇబ్బంది వస్తుంది. ఇద్దరి మధ్య పాత విషయాలకి వాదనలు పడేది ఎక్కువగా కనిపిస్తుంది. ఖర్చులు చేయాల్సిన దానికంటే ఎక్కువ ఖర్చు ఉంటుంది. వివిధ ఆర్థిక ఇబ్బందులు కూడా ఉంటాయి, చోటు చేసుకుంటాయి. వ్యాపార రంగంలో ఇన్వెస్ట్ చేయడానికి, లాభం సంపాదించడానికి మంచి సమయంగా ఉంటుంది. అయితే వ్యాపారాలకి, అందులో పనివారికి కూడా లాభాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జీతాలు కూడా పెరిగి ఉంటుంది ఈ రంగంలో ఉద్యోగస్తులకి అనేది సూచించడం కనిపిస్తుంది. ఇక 27, 28 తేదీల్లో అయితే ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ వహించాలి. చాలా ఖర్చులు, అప్పులు ఉండొచ్చు. మీ సహోద్యోగులతో కూడా మంచి సంబంధాలు లేకపోవచ్చు అనేది, దానికోసం ప్రయత్నించండి. అశాంతిగా ఉండేది ఉంటుంది ఎక్కువగా. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. చిన్ని ప్రయాణాలలో అసంతృప్తి పొందుతారు. వారాంతంలో విద్యార్థులు సలహా లేకుండా కొత్త కోర్సెస్లో చేరేది చేయకూడదు. పెద్దవారి సలహా సంప్రదింపులు తీసుకోవాల్సిన, వారి మాట వినాల్సిన అవసరం ఉంది. ఈ వారంలో స్వీయ రక్షణ చాలా అవసరం. తల, కళ్ళు, కడుపు లేదా కాలేయ సమస్యలు ఉన్నవారు ఇంకా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకి మానసిక వేదన, సంపద నష్టంకి కూడా అవకాశం వారాంతంలో. తల్లిగారి ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. ఇక గురునికి, విష్ణువుకి, గణపతికి ఆరాధన మంచి ఫలితాలు సూచిస్తుంది. తదుపరి మకర రాశి. ఈ మకర రాశిని అనుసరించి 12వ స్థానంలో 1, 2, 3 స్థానాల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. 23, 24, 25, 26 తేదీల్లో ఖర్చులు భారీగా ఉంటాయి. భాగస్వామితో మంచి సంబంధాలకి ఉంటుంది, కానీ గౌరవం తగ్గేది ఉండేది ఉంటుంది కొంత. స్నేహితుల, బంధువులతో విరోధాలు, కొంత సోమరితనంగా ఉండేది కూడా కనిపిస్తున్నాయి. చాలా కాలంగా ఉద్యోగం లేకుండా ఉండేవారికి కొంత ఉద్యోగ అవకాశాలకి అవకాశం కనిపిస్తుంది. అయితే కాంపిటీషన్కి కష్టపడాలి బాగా. ఆర్థికంగా అంత మంచి రోజులు కాదు. ప్రయాణాలకి ఇబ్బందులు ఉంటాయి. వివిధ ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇబ్బందులకి అవకాశాలు, ఖర్చులు అధికంగా ఉంటాయి. ఖరీదైన ఆభరణాలకి, ఇంటికి సంబంధించిన ఖర్చులు పెడతారు. 27, 28, 29 తేదీల్లో విద్యార్థులకి బాగుంటుంది. ఉన్నత విద్యకి చాలా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు బాగా రాణించేది కనిపిస్తుంది. వృత్తిలో ప్రమోషన్కి అవకాశాలు, ఆదాయం పెరిగేది ఉంటుంది. ట్రాన్స్ఫర్ కానీ, ఉద్యోగం మారాలన్న వారికి కానీ అనుకూలంగా ఉంటుంది. 27, 28, 29 తేదీల్లో తోబుట్టువులు మరియు ఇతర బంధువులతో మంచి సంబంధాలు ఉంటాయి. విదేశీ ప్రయాణాలు లేదా మతపరమైన యాత్రకి అవకాశం ఉంటుంది. అయితే ప్రయాణాలలో మీ వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇక దొంగతనాలకి అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా ఇది మంచి సమయం. కోరిన కోరికలు కూడా పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది ఈ సమయంలో. ఇక భూమి, వాహన కొనుగోలుకి, అమ్మకాలకి ఆర్థిక లాభాలుంటాయి. అనుకూలం. వృత్తి, ఉద్యోగంలో బాగా రాణించేది ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈ వారంలో నరాల ఒత్తిడి, తలనొప్పి, మైగ్రేన్ సంబంధిత సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండాలి వీరు. ఈ వారంలో వీరు చేసే ప్రయాణాలు వారికి కొంత ఆహ్లాదాన్ని కలిగిస్తాయి, ఒత్తిడిని తగ్గిస్తాయి. కాబట్టి వీరు మంచిగా ప్లాన్ చేసుకుని సేద తీర్చుకోవాలి అనేది సూచించడం జరుగుతుంది. శనికి, గణపతికి, విష్ణువుకి పూజలు శ్రేయస్కరంగా ఉంటాయి. ఇక కుంభరాశి. కుంభరాశి వారికి 23, 24 తేదీలు అంటే కుంభరాశి వారికి 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది ఈ వారంలో. ఇక 23, 24 తేదీల్లో దంపతుల మధ్య బాగానే ఉంటుంది. 25, 26 తేదీల్లో మళ్ళీ మానసిక ఒత్తిడి కారణంగా ఉంటుంది భాగస్వాముల మధ్య. ఈగో క్లాషెస్కి ఎక్కువగా ఎదుర్కొంటారు ఇరువురు. వివాహితులకి అనుకూలమైన కాలం కాదు మొత్తానికి ఈ వారంలో. ఆర్థిక స్థితికి ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నది కనిపిస్తుంది.
25, 26, 27, 28, 29 తేదీలకి ఆశ సంబంధిత సమస్యలకి దూరంగా ఉండాలి వీరు ఎంతైనా. బంధువులు స్నేహితులతో స్నేహపూర్వక సంబంధాలకి ప్రయత్నించాలి ఈ వారంలో వీరు ముఖ్యంగా. అయితే వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో ఇంటి మరమ్మతులకి ఖర్చులు కూడా సూచిస్తుంది. ఈ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులకు అనుకూలం. అయితే వ్యాపారపరంగా కష్టపడి పనిచేసేది ఉంటుంది. అదే కాదు, కొత్త ఆదాయ వనరులకి కొత్త పరిచయాలను పొందుతారు. జాబ్ చేంజ్కి కూడా మంచి అనుకూలం. విద్యార్థులకి మంచి ఫలితాలను పొందుతారు. రీసెర్చ్ చేయడానికి అవకాశం లభించవచ్చు రీసెర్చ్ చేయాలనుకున్న వారికి. ఇక ఆరోగ్యపరంగా నరాలు, కడుపుకి, చర్మానికి సంబంధించి దీర్ఘకాలిక వ్యాధులుగా మారే అవకాశం ఉంటుంది. ముందుగా జాగ్రత్త పడాల్సింది వీరు. మానసికంగా కలవరపడకండి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం ఈ వారంలో. వీరు తల్లి పట్ల శత్రుత్వం కలిగి ఉండేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది ఈ వారంలో. నవగ్రహ పీడ నివారణి పరిహారాలు శ్రేయస్కరం ఈ వారం వీరికి. ఇక మీనరాశి 23, 24 తేదీల్లో వృత్తి ఉద్యోగాల వారికి బాగుంటుంది. ఉద్యోగంలో మార్పు కావాలనే వారికి మంచి సమయం. చేంజ్ అవ్వడానికి, నూతన ఉద్యోగ అవకాశాలకి, విద్యార్థులు విద్యపై దృష్టి పెట్టడం అవకాశం పరధ్యానంగా ఉండేది ఉంటుంది. ఇది చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది, జాస్లో పెట్టుకోవాలి. అయితే ఉత్తీర్ణతకి మంచి ఫలితాలను పొందుతారు విద్యార్థులు. 23, 24 తేదీల్లో వ్యాపారంలో ఎటువంటి ప్రధాన నిర్ణయాలు తీసుకోకూడదు వీరు. ఎక్కువగా మాట్లాడేది మానుకోవాలి. భాగస్సుల మధ్యన అహంకారంతో ఉండేదానికి మంచి నిర్ణయాలు చేయలేరు కాబట్టి వివాదాలకి ఆస్కారం ఉంటుంది కాబట్టి. ఇక 27, 28, 29 తేదీలలో అనవసరమైన ఖర్చులు చేసేది ఉంటుంది. పరిమితం చేసుకోవాలి. గొప్పలకి, ఆడంబరాలకి ఎక్కువ ఖర్చు చేసేది ఉండేదానికి ఆస్కారం. జాగ్రత్త పడాలి. రుణాలకి, అప్పులకి ఆస్కారం ఉంటుంది. సలహా సంప్రదింపులు లేకుండా ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. భాగస్సుల మధ్య మంచి అవగాహన ఉండే పరిస్థితి అయితే కొంత నెలకొంటుంది. ఒకరికొకరు మద్దతుగా ఉండేది కనిపిస్తుంది వారాంతానికి. వ్యాపార భాగస్వాముల మధ్య కూడా కొంత బాగానే ఉంటుంది. కాకపోతే మాట దూగుడుగా ఉండేది తగ్గించాలి. ఈగో వల్ల చాలా సమస్యలు వచ్చేది ఉంటుంది కాబట్టి. ఇక ఆచితూచి వ్యవహరించాలి ఈ విషయాల్లో. వీరు ప్రేమికులు కలుసుకుంటారు. అయితే కొన్ని ఇతర లింగ సంబంధాలకు అవకాశాలు కాబట్టి జాగ్రత్తగా నమ్మకంగా ఉండేది సూచన. గురునికి, రవికి, గణపతికి, బుధునికి ఆరాధన, స్తోత్రాలు, కుజునికి పరిహారాలు మంచిది. నవగ్రహ పీడ నివారణి ఇంకా ఉత్తమంగా ఉంటుంది. ఇది మేషం నుండి మీనం వరకు వార ఫలితాలు. అంటే మిశ్రమంగా ఉంటుంది. అందరికీ కూడా పెద్ద నష్టాలు, పెద్ద సమస్యలు లేకపోయినా ఆర్థిక నష్టాలు, ఆరోగ్య నష్టాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త పడండి. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.